ఇక్కడ ఎంతో అద్భుతమైన అవకాశం ఇది. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ ఎంత వెల్లువలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ చెప్పడమే మాకు అనుభవమే. 3 గంటలు అసలు అనిపించలేదు ఎవరికి కూడా. 5 to 8 3 గంటలు ధ్యానం చేసినా సరే అసలు 3 గంటలు అనిపించలేదు. అలాగే మరి నాకు చిన్న అనుభవం నిన్న ఏంటి అంటే, ఒక అదృశ్య శక్తి చేతులు కనిపిస్తున్నాయి అంతే. ఆ చేతులు నా చేతిలో ఒక ట్రే పెట్టాయి. ఆ ట్రేలో ఎవరో పట్టుకోమన్నారేమో, మనం ఇక్కడ చేస్తున్నాం కదా సన్మానాలు, అందుకని నన్ను ఏదో పట్టుకోమన్నారేమో అనుకున్నాను. తీరా ఆ అదృశ్య శక్తి మాయమైపోయింది. ఆ ట్రేలో నేను చూసినప్పుడు ఏముంది అంటే ఒక చీర, రవికిల గుడ్డ ఉందండి. అంటే మాస్టర్స్ ఎంతో సంతోషంతో అలా సమర్పించారు మాకు అనిపించింది. అలాగే మళ్ళీ ఈరోజు ఏమైందంటే, పత్రి సార్ అని తెలుస్తోంది కానీ కొంచెం రూపురేఖలు తేడాగా కొంచెం సన్నగా ఉన్నారు. పత్రి సార్ అని నాకు తెలుస్తోంది. ఆయన వచ్చి నేను 1 నిమిషం మాట్లాడచ్చా అని అడుగుతున్నారు. అంటే నేను కళమ్మ వైపు చూపిస్తున్నా ఆవిడని అడగాలి అని. అయ్యో ఇదేంటి పత్రి సార్ వచ్చినా కూడా నేను మేడంని అడగాలంటున్నాను అనుకున్నాను అనమాట. అంటే ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు వీళ్ళు అని అది ఒక పరీక్ష అనిపించింది నాకు. ధన్యవాదాలు.